రావు గారు, సత్యమూర్తి గారు. విజయకుమార్ గారు, యూఆర్ రైట్ పర్సన్. అందుకే ఇవాళ నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. ఎందుకంటే దీనిలో మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి. టెక్నికల్ అంశాల జోలికి నేను పెద్దగా పోలేదు. బట్ మీరు కొంత మన ఆడియన్స్ కోసం, అంటే వీళ్ళు చేస్తున్న విమర్శలు, ఎంత రాయితీలు ఇచ్చేశారు, ఎంత సబ్సిడీలు ఇచ్చేశారు, ఎంత భూమి ఇచ్చేశారు, ఇంతకే ఇచ్చేశారు, ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఏదో మాట్లాడుతున్నారు కదా, దానికోసం కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సార్ ఇప్పుడు మన గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అంటే ఆయన కోడిగుడ్డు పాపం ఇట్ హెస్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ ఫేమ్, అందుకని ఇంకని జీకే అమర్నాథ్ అనే ఆయన్ని పిలవాలి, గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ అని. దాని తప్పేం లేదు, ఎందుకంటే హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ సో ఫేమస్. ఓకే, ఆయన 3-4 ఇష్యూలు చెప్పాడు, అంటే ఆయన యొక్క దాని క్రిటిసిజంలో, అంటే వారికి అవగాహన మేరకు 3-4 అంశాలు లేవనెత్తాడు. వారికి ఉన్న అవగాహన మేరకు వైసీపీ పార్టీ తరఫున ఆయన చెప్పారు. ఒకటి, 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇంకోటి, మొత్తం రాయితీల కింద ఇచ్చేస్తున్నారు, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ఏమీ లేవు. మూడోది, ఇంత పెద్ద దీనికి ఎంత ఎలక్ట్రిసిటీ కావాలి, ఖచ్చితంగా మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయలేము, రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేస్తారు అని చెప్పి, నీళ్లు సప్లై చేయలేము, ఈ 4 బేసిక్గా అన్నారు. సో కొంతవరకు వాళ్ళకు కూడా 30-35% ఎంతో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది మిగతా వాళ్ళకు డౌట్ వచ్చింది, ఏంది ఈయన ఇట్లా అంటున్నారు వైసీపీ వాళ్ళు అని. పైగా ఇది చెప్పి కూడా 2 రోజులు అయింది, వాళ్ళు ఏం వెనక్కి తీసుకోలేదు. సో దీని గురించి కొంత వివరం ఇవ్వాలి అనిపించింది నాకు, ఎందుకంటే వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ క్లారిటీ టు ది పీపుల్. ఇప్పుడు 1,33,000 కోట్ల రూపాయలు ఇది వస్తున్నప్పుడు మనం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే సార్, ఒకటి, ఫస్ట్ విల్ టేక్ దాని ఎలక్ట్రిసిటీ ఫస్ట్ తీసుకుంటే, 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్కి మనం దీనికి ఏం అవసరం లేదు, గూగుల్లో కూడా వస్తాయి ఇవన్నీ. గూగుల్ అంటే నా ఉద్దేశం మన దాని ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో వాళ్ళ దాని మొబైల్లోనో కొడితే కూడా వస్తాయి ఇవన్నీ, పెద్ద కష్టమేం కాదు అది. సో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్కి ఒకసారి రన్ చేయాలంటే 1000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. 1000 మెగావాట్లని చాలా పెద్దది, దాన్ని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. ఇట్ రిక్వైర్స్ 1000 మెగావాట్స్ టు రన్ 1 గిగావాట్. సంవత్సరానికి ఎంత అంటే మనం దాన్ని ఎలక్ట్రిసిటీ ఎప్పుడు స్టోర్ చేయలేం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉత్పత్తి చేసుకోవడం, ఎక్సెప్ట్ సోలార్ బ్యాటరీస్ తప్ప. ఓకే, ఈ 1000 మెగావాట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఇది వైజాగ్తో ఆయన పోల్చి చెప్తూ వచ్చారు. అమర్నాథ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ యాజ్ ఆన్ నౌ 18,552 కోట్లు. ఇది ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళ యొక్క దీంట్లో తీసుకున్నాను. దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ వచ్చి 9,419 మెగావాట్స్, థర్మల్ వచ్చి 7,655 మెగావాట్స్, అండ్ హైడ్రో వచ్చి 16,000 చేంజ్. సో మిగతావి న్యూక్లియర్, విండ్ ఉంటాయి. సో ఇది 2031 నాటికి ఏపీఈఆర్సీ ప్రకారం ఈ 18,000 చేంజ్ మెగావాట్స్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు 31,000 మెగావాట్లు. నేను ఏపీఆర్సీని కూడా నమ్మను, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రమ్మంటే వాళ్ళ కర్మ. సో 31 అంటే విజయ్ గారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, నాటికి కమర్షియల్ నెంబర్స్, అంటే డబ్బు విషయంలో ప్రజలకు కొంచెం అర్థమవుతుందేమో. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే 1,35,000 కోట్ల పైగా పెట్టుబడులు, అండ్ 5 ఏళ్లలో నిన్న మంత్రి గారు చెప్పినట్లు లోకేష్ గారు 50,000 కోట్లు, సుమారుగా 48,000 కోట్లు, 50,000 కోట్లు జీడిపికి అదనంగా మనకి యాడ్ అవుతుంది అని. అంటే ఇది మనకు వచ్చే బెనిఫిట్స్, అలాగే ఉద్యోగాలు. అప్పుడు దీనికి పెట్టే ఖర్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో కంపేర్ చేస్తే బహుశా కొంచెం ఈజీగా అర్థం అవుతుందేమో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే, ఇప్పుడు సో యాజ్ ఫార్ యాజ్ దాని ఎలక్ట్రిసిటీ ఆర్ కన్సర్న్ వీఆర్ వెల్ ఆఫ్. మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు, రేట్లు పెరగవు. ఇట్లాంటి పిచ్చి మాటలు, కోడిగూడు మాటలు దయచేసి మాట్లాడదని చెప్పండి. కనీసం వాళ్ళ దీంట్లో ఉన్న వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. సో ఆర్థిక అభివృద్ధి